హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ప్రతి సంవత్సరము నారా లోకేష్ గారు ఆల్రెడీ ఇప్పటికి 2 టైమ్స్ కూడా చెప్పారు. ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ కూడా ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అనేటువంటి న్యూస్ అయితే మనకు నారా లోకేష్ గారు ఇండైరెక్ట్ గా చెప్పడం అయితే జరిగింది. మరి నిజంగా 2026లో మరో డిఎస్సి ఉంటుందా? అదే విధంగా నెక్స్ట్ టెట్ ఎప్పటికి రావడానికి ఆస్కారం ఉంది? మరి వీటి గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అదే విధంగా నిన్న ఏపీ డిఎస్సి 2025 పరంగా సక్సెస్ కాని వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, నెక్స్ట్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి దీనికన్నా ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది, మన యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ టెట్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు చేసేటువంటి సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మరి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, కష్టపడకుండా జాబ్ ఆశించడము తప్పు. సో ఏదో ఒక నెల ముందు చదివి, ఏదో ఒక 2 నెలల ముందు చదివి నాకు జాబ్ రాలేదే అని మాత్రం ఎవ్వరు అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కష్టాన్ని బేస్ చేసుకొని ఫలితం ఉంటుంది. కట్ ఆఫ్స్ అంత ఈజీగా ఉండవు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి తక్కువ కట్ ఆఫ్లు ఉండడానికి ఆస్కారమే లేదు. సో కష్టపడకుండా ఏదో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక 2 నెలల ముందు లేదా ఒక నెల ముందు ప్రిపేర్ అయ్యి నేను బాగా కష్టపడ్డాను, ఆ 1 మంత్ 2 మంత్ కష్టపడినంత మాత్రాన జాబ్ రావడం చాలా కష్టము. అలా వచ్చింది అంటే అది కొంచెం అదృష్టాన్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. అంతేకాని మీరు ఏదో ఒక నెల 2 నెలలు కష్టపడి ఈసారి నాకు జాబ్ మిస్ అయింది, సో నాకు జాబ్ రాలేదు అని డిసప్పాయింట్ కావాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ చెప్తున్నా, కష్టాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఫలితం ఉంటుంది. దాంతో పాటు కొంచెం లక్కు కూడా కలిసి రావాలి. ఇప్పుడు లక్కు నిజంగా కలిసి రావాలని అందరికీ తెలిసిందే. సో ఒకే సెక్షన్ వాళ్ళకైనా ఒకే సెక్షన్ లో ఎగ్జామ్ రాసినా కానీ ఒకరికి కొంచెం యాడ్ అయితే ఇంకొంచెంకి ఇంకొక న్యూమరికల్ వాల్యూ, అంటే ఒక 1/2 మార్క్ 1 మార్క్ తేడాతో ఒకే సెక్షన్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కూడా యాడ్ కావడం జరిగింది. అంటే ఒక 1/2 మార్క్ వేరియేషన్, ఒక 1 మార్క్ వేరియేషన్ తో కూడా యాడ్ అయినాయి. ఆ 1 మార్క్ కూడా ఎగ్జామ్ కి చాలా ఎఫెక్ట్ కొడుతుందని మనందరికీ తెలిసింది. సో నిన్న మెరిట్ లిస్ట్ చాలా మంది కొత్త వాళ్ళకి తెలియని విషయము. నేనైతే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, డిఎస్సి నోటిఫికేషన్ ముందు నుంచి చెప్తూనే ఉన్నా, డిఎస్సిలో టెట్లా కాదు, టెట్ ప్రిపరేషన్ కి డిఎస్సి ప్రిపరేషన్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. ప్రతి 1/2 మార్క్ ఇంపార్టెంటే. దయచేసి తెలిసిన బిట్లు తప్పులు చేసుకోవద్దు అని ప్రతి వీడియోలో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా నేను ఆలోచింపే చేసే విధంగానే మన వీడియోస్ ఉంటాయి. కాబట్టి మన మోటివేషన్ వీడియోస్ ఏవైనా చూడండి. సబ్జెక్ట్ వీడియోస్తో పాటు ఆ డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు, నోటిఫికేషన్ ముందు లేదా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ముందు ఏవైనా మీరు వీడియోస్ అబ్జర్వ్ చేస్తే ప్రతి వీడియోలో ఇదే చెప్పేది, తెలిసిన బిట్లు దయచేసి మిస్టేక్స్ చేయొద్దు. తెలిసిన బిట్లు కానీ మీరు మిస్టేక్స్ చేస్తే దాని యొక్క ఫలితము చాలా తీవ్రంగా ఉంటుంది అని మీకు క్లియర్గా చెప్పాను. సో అదే జరిగింది కూడా. అంటే తెలిసిన బిట్లు తప్పు చేసుకోవడము అనేది చాలా మిస్టేక్ అనమాట. అదే విధంగా ఏదో 1 మంత్ 2 మంత్స్ చదివినంత మాత్రాన జాబ్ రావడం కొంచెము కష్టమే. సో దాన్ని బేస్ చేసుకుని కూడా మీకు క్లియర్ గా చెప్తా. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నిజంగా ఏపీలో 2026లో డిఎస్సి 100% సాధ్యమేనా? సాధ్యమైతే ఎన్ని పోస్టులు రావడానికి ఆస్కారం ఉంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, నారా లోకేష్ గారు ఇప్పుడు కాదు, అదే మనకు ఏప్రిల్లో వచ్చినటువంటి 25 డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు కూడా క్లియర్ గా చెప్పాడు. ఏమని? ఇక నుండి ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు. నెక్స్ట్ మధ్యలో ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా ప్రతి సంవత్సరము డిఎస్సి నిర్వహిస్తాము అని కూడా చెప్పారు. మొన్న మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు కూడా 2-3 డేస్ బ్యాక్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు కూడా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యపరంగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహిస్తామని క్లియర్ కట్ గా అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ప్రతి ఏడాది అంటే ఇది ఆల్మోస్ట్ ఆగస్ట్ మనందరికీ తెలిసిందే. అంటే ఓవరాల్ గా సెప్టెంబర్ 2025 కల్లా ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. అంటే 2025 సంబంధించినటువంటి డిఎస్సి ప్రక్రియ 100% అంటే టీచర్ పోస్టులు ఫిల్ కావడం కూడా, స్కూల్లో ఉపాధ్యాయులు చేరడం కూడా, ఏది ఏమైనా కానివ్వండి సెప్టెంబర్ 25 కల్లా ఫిల్ అయిపోతుంది.
మరి నోటిఫికేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ 2025 అంటే ఇంకా మరి ఒక ఏడాది అంటే నెక్స్ట్ ఏప్రిల్లో రావడానికి ఆస్కారం ఉందా, లేదా లేట్ అయితే ఎప్పటికి రావడానికి ఆస్కారం ఉంది, ఆ ఏడాది అనేది మనం ఏ విధంగా ప్రామాణికంగా తీసుకోవచ్చు అనేది అబ్జర్వ్ చేస్తే దానికన్నా ముందు నెక్స్ట్ టెట్, ఎందుకంటే దీని తర్వాతనే పక్కాగా డిఎస్సి ఉంటుంది. 100% డైరెక్ట్ గా డిఎస్సి అయితే రాదు. తెలంగాణలో కూడా మనం అబ్జర్వ్ చేశాము. సో అక్కడ డిఎస్సి అయిపోయిన తర్వాత విత్ ఇన్ 1 or 2 months లోనే, ఐ థింక్ 2 months లోనే టెట్ ఎగ్జామ్స్ నిర్వహించడం అయితే జరిగింది. 2 or 3 months లోనే. సో ఇక్కడ కూడా మనకు నెక్స్ట్ టెట్ ఎప్పుడు రావడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ క్లియర్ గా చెప్తుంది గవర్నమెంట్, కంటిన్యూషన్ గా ప్రాసెస్ ఉంటుంది. ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా కంటిన్యూషన్ గా ప్రాసెస్ ఉంటుంది. సో ఎన్ని పోస్టులు వేకెన్సీలో ఉంటే అన్ని పోస్టులైనా కానివ్వండి, తక్కువ పోస్టులైనా కానివ్వండి, ఏ ఏడాదికి సంబంధించినటువంటి పోస్టులు ఆ ఏడాదే ఫిల్ చేస్తాం అనేటువంటిది అయితే గవర్నమెంట్ అయితే చెప్తుంది. మరి నెక్స్ట్ టెట్ ఎప్పుడు ఉండొచ్చు అనే దాన్ని బేస్ చేసుకుని మనం చిన్న అజంప్షన్ పరంగా వెళ్తే సెప్టెంబర్ లో రావడానికి 100% ఆస్కారం లేదు. ఇంకా దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సెప్టెంబర్ 2nd week లోనే 100% టీచర్స్ స్కూళ్ళకు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో 2nd week లో వెళ్తే వెంటనే నోటిఫికేషన్ అనేది కొంచెము సాధ్యం కాని విషయమే. ఇది సెప్టెంబర్ పరంగా. నెక్స్ట్ అక్టోబర్ లో రావడానికి ఛాన్సెస్ ఏమైనా ఉందా అంటే అక్టోబర్ పాసిబుల్ కాకపోతే నాకు తెలిసి నవంబర్ లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా 2025 లోనే ఒక టెట్ రావడానికి అయితే ఎక్కువగా ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే టెట్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కానివ్వండి, పోయినసారి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కానివ్వండి, లేదా పోయినసారి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, లేదా నేను టాప్ లిస్ట్ లో రావాలి అని ఎవరైతే ఆలోచనతో ఉంటారో, ఐ మీన్ నెక్స్ట్ సారి నేను డిఎస్సి సాధించాలి అనేటువంటి ఎవరైతే ఆలోచనలో ఉంటారో టెట్ మార్క్స్ చాలా చాలా కీలకం. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఏది ముందు చెప్పినా మేము నమ్మరు ఫ్రెండ్స్, మీరు కల్లారా చూశారు కాబట్టి ఇప్పుడు మెరిట్ లిస్ట్ పక్కాగా మీకు అర్థమై ఉంటుంది. సో ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే. టెట్ వెయిటేజ్ కూడా మీకు ఎంత ప్రామాణికంగా యూజ్ అయి ఉంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. సో టెట్ 12 వెయిటేజ్ వచ్చింది, ఒకరికి 16 వెయిటేజ్ వచ్చింది. ఆ 4 మార్క్స్ ఎంత ఎఫెక్ట్ వచ్చి ఉంటుందో మీకు తెలుసు. అంటే టెట్ మార్క్స్ అనేటివి వన్ టైం ఎఫోర్ట్ అన్నమాట. ఈ వన్ టైం ఎఫోర్ట్ అంటే ఒక్కసారి టెట్ మార్కులు మనం బాగా సాధించామనుకోండి, ఇంకా నెక్స్ట్ డిఎస్సి మీదనే ఫోకస్ అవ్వచ్చు అనమాట. నేను మళ్ళీ చెప్తున్నా, 1 రోజు 2 రోజులలో జాబ్ సాధించడం కష్టము, 6 నెలలైనా కష్టము. మీరు సాధించాలనేటువంటి ఒక పట్టుదల ఉంటే మాత్రము ఈ మంత్ వదిలేసేయండి. ఇంకా ఈ మంత్ ఆగస్ట్ అయిపోయినకి వచ్చింది. ఈవెన్ సెప్టెంబర్లో కూడా మీరు ఒకవేళ రిలాక్సేషన్ అయిపోయినా కానివ్వండి, నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈవెన్ సక్సెస్ అయిన వాళ్ళు, ఐ మీన్ 65 70 వచ్చిన వాళ్ళు ఓకే, 80s ప్లస్ వచ్చిన వాళ్ళని ఒకసారి వాళ్ళ మీద రాయేయండి. అంటే రాయేయండి అంటే కొట్టమని కాదు, ఒకసారి అడగండి మీరు ఎలా చదివారు. పర్లేదు ఫ్రెండ్స్, సక్సెస్ అయిన వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఫెయిల్యూర్ అయినటువంటి పర్సన్స్ యొక్క ఒపీనియన్స్ తీసుకోవడం కూడా తప్పు లేదు. ఫెయిల్యూర్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తారు, సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క సక్సెస్ సీక్రెట్స్ చెప్తారు. సో ఇద్దరి దగ్గర ఒపీనియన్స్ తీసుకోవడం తప్పైతే లేదు. 100% ఇదైతే వాస్తవము. సో 90+, 85+ వచ్చిన వాళ్ళు పక్కాగా వాళ్ళ కృషి ఉంటుంది. 1 year 2 years యొక్క కష్టార్జితం ఉంటుంది. 100% ఎక్కడన్నా రూమ్లలో ఉండి, హాస్టల్స్లో ఉండి, ఇంట్లో ఉండింటారు ఖచ్చితంగా. ఎక్కడైనా హాస్టల్స్లో ఉండి, రూమ్లలో ఉండి 7 నెలలు 8 నెలలు రెంట్లు కట్టుకుంటా, రూమ్లలో చదువుకుంటా వాళ్ళు అలాగ కొనసాగించింటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయినరు. అంతే. మీరు ఏదో ఒక 2 నెలలు చదివి నేను జాబ్ రాలేదే అని నిరుత్సాహపడడంలో ఉపయోగం ఉందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. సో వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళ దగ్గర కష్టం ఉంది. ఆ కష్టంతో పాటు కొంచెం లక్ కూడా కలిసి వచ్చింది. సో వాళ్ళ యొక్క కృషి 1 రోజు 2 రోజుల కృషి కాదు, కొన్ని సంవత్సరాలు రూమ్లలో ఉండింటారు. మీ ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా రూమ్లలో ఉండింటారు. ఒకసారి ఊహించుకోండి, ఆ రూమ్లలో ఉన్నప్పుడు కూడా మన ఫ్రెండ్స్ కూడా ఎలాంటి వాళ్ళు అనేది కూడా మనం ఆలోచించాలి. ఊరికే రూమ్లో ఉండడం కాదు, ఆ రూమ్లో ఉండేటువంటి మన సర్కిల్ ఏ విధంగా ఉంది, మన ఫ్రెండ్ సర్కిల్ని బేస్ చేసుకొని మనకు రిజల్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, సోషల్ నెట్వర్క్స్ని బేస్ చేసుకొని మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చెడగొడతారు. మన ఫ్రెండ్ సర్కిల్ బేస్ చేసుకొని మన సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నోటిఫికేషన్ ముందు చాలా వరకు అన్వాంటెడ్ ఫ్రెండ్స్ కానివ్వండి, సోషల్ నెట్వర్క్స్ కానివ్వండి, దూరంగా ఉండండి అని మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాం. సో అవన్నీ ప్రతిదీ మెయిన్ పాయింటే ఫ్రెండ్స్. నేను చెప్పే ప్రతి మాట వాస్తవంగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. సో వాళ్ళ కష్టార్జితం అలా ఉంటుంది. రూమ్లలో ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా,
1 నెల, 2 నెలలు, 3 నెలలు కాదు. ఈవెన్ చాలా మంది మ్యారీడ్ ఉమెన్స్ అయితే చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి కూడా రూమ్‌లలో ఉన్నారు. ఈవెన్‌గా అబ్బాయిలైతే ఇంటికొస్తే ఎప్పుడు డీఎస్సీ అని కొడతారని వాళ్ళు ఇళ్ళకు రాకుండా కూడా రూమ్‌లలో ఉండి, హాస్టల్స్‌లో ఉండి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరేదో ఒక 2 నెలలు కష్టపడి నాకు రాలేదని ఫీల్ అవుతున్నారు కానీ, ఇంకా వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. కొన్ని నెలల నుంచి రూమ్‌లలో ఉండింటారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా రూమ్‌లలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కర్నూలు మా లోకల్ జిల్లా కర్నూలులో ఎంతమంది హాస్టల్‌లో ఉండి చదువుకున్నారో నాకు తెలుసు. ఎక్కడెక్కడ వాళ్ళో ఈవెన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు కావచ్చు, నంద్యాల జిల్లా వాళ్ళు కావచ్చు, ఈ సరౌండింగ్స్‌లో ఉండేటువంటి ఆదోని కావచ్చు, ఎక్కడైనా ఎమ్మిగనూరు కావచ్చు, ఇక్కడ సరౌండింగ్స్ వాళ్ళందరూ కర్నూలులో కోచింగ్‌కి వెళ్ళకపోయినా కానీ సో చాలామంది కోచింగ్‌కి వెళ్తేనే కోచింగ్‌కి వెళ్ళకుండా కూడా సెపరేట్‌గా హాస్టల్స్‌లో ఉండి, సెపరేట్‌గా రూమ్స్‌లలో ఉండి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది 100% అయితే వాస్తవము. సో వాళ్ళని బేస్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేస్తే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఎంతవరకు మెరుగు కావాలో మీరే ఆలోచించుకోవాలి. సో చాలా సంవత్సరాల నుంచి రూమ్‌లలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఫెయిల్ అయ్యుండొచ్చు. సక్సెస్ కాకపోయుండొచ్చు. సో ఆ సక్సెస్ కాకపోయినప్పుడు మీరు సక్సెస్ కాలేదని నిరుత్సాహపడకూడదు. నెక్స్ట్ నువ్వు ఖచ్చితంగా జాబ్ సాధించాలి అంటే నెక్స్ట్ సక్సెస్ కావడానికి నువ్వేం చేయాలి అనేది ఆలోచించాలి. ఎప్పటికైనా నేను మళ్ళీ చెప్తున్నా, ఒక విజేత యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి అంటే ఫెయిల్యూర్ అయినప్పుడు దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. అదే ఫెయిల్యూర్ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావనుకోండి, నువ్వు విజేతవు కావు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ రాలేదు, కష్టపడ్డావు, జాబ్ రాలేదు. ఓకే. దానికి మనం అంతకన్నా ఏం చేయడానికి లేదు ఇప్పుడు నెక్స్ట్. సో జాబ్ రాలేదని నిరుత్సాహపడడం వల్ల, జాబ్ రాలేదని బాధపడడం వల్ల ఏమైనా రిజల్ట్స్ చేంజ్ అవుతాయా? రిజల్ట్స్ చేంజ్ కావు. సో రిజల్ట్స్ చేంజ్ కానప్పుడు అంతగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. బాధ ఉంటుంది. నేను ఉండదు అంటం లేదు. బాధ ఉంటుంది. హాఫ్ మార్కులు పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. 0.022లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బాధ ఉండదు అని చెప్పడం లేదు. దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. సో ఒక్క రోజు కాదు, అదే చెప్తున్నా, ఫెయిల్యూర్ చాలా సార్లు ఫెయిల్ అయ్యి కూడా ఒకసారి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిరంతర శ్రమ అంటాం దాన్ని. ఆ నిరంతర శ్రమ లేకపోతే నువ్వు ఎప్పటికీ విజేతవు కాలేవు. ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యావు. నెక్స్ట్ ఫెయిల్యూర్ అయ్యావు. ట్రై అండ్ అగైన్. అలా ఎన్నిసార్లు ట్రై చేసుకుంటూ పోవాలి అంటే ఓపిక ఉన్నంత వరకు. అన్నిసార్లు ట్రై చేయకుండా ఉండాలంటే ముందుసారే సక్సెస్ కావాలంటే దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ వెతుక్కుంటే నువ్వు ఫస్టే సక్సెస్ అవుతావు. దానికి కావాల్సిన ప్లానింగ్ వెతుక్కోండి అని మాత్రము ఈ వీడియో ద్వారా మీకు క్లియర్‌గా అయితే చెప్తున్నా. ఫెయిల్యూర్ అయ్యావు అని నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. సో నెక్స్ట్ టెట్ ఖచ్చితంగా 2024లోనే ఉండడానికి ఆస్కారం అయితే 100% అయితే కనిపిస్తుంది. 100% కనిపిస్తుంది ఫ్రెండ్స్. టెట్ కొత్తగా రాసే వాళ్ళకు ఎస్పెషల్లీ కొత్తగా రాసే వాళ్ళకి ఇప్పుడు మీ టార్గెట్ స్కోరు టెట్ క్వాలిఫై కాదు. ఓన్లీ టెట్ క్వాలిఫై కావడం వల్ల ఉపయోగం లేదు. టెట్లో మీరు ఎంతవరకు అయితే మార్కులు సాధించగలరో అంతవరకు సాధించాలి. ఈ టెట్ ప్రిపరేషనే మీకు డిఎస్సి ప్రిపరేషన్ స్టాండర్డ్లో ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, టెట్ ప్రిపరేషనే మీకు డిఎస్సి స్టాండర్డ్లో ప్రిపరేషన్ ఉంటేనే మీరు డిఎస్సికి ముందు 6 నెలల ముందు నుంచి రివిజన్ చేయగలిగితేనే మీరు అప్కమింగ్ డిఎస్సిలో సక్సెస్ అవుతారు. ఏదో 2 నెలల ముందు చదివి సక్సెస్ కావడం ఇంపాసిబుల్. డిఎస్సి నోటిఫికేషన్కి ముందు 6 నెలల ముందు నుంచి రివిజన్ చేయగలగాలి. మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి నోటిఫికేషన్ ముందు 6 మంత్స్ నుంచే నువ్వు ఎప్పుడైతే రివిజన్ చేయగలుగుతావో అప్పుడే తెలిసిన బిట్లు తప్పు చేయడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నువ్వు టాప్ లిస్ట్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇన్ని పోస్టులు ఉంటాయని ఊహించడానికి లేదు. 16,000+ పోస్టులు ఉంటాయంటే 100% ఉండవు. 100% ఉండవు. సో పోస్టుల సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. ఈసారి ప్రకాశం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, కొన్ని తక్కువ పోస్ట్ ఉన్నటువంటి జిల్లాలకు అదే న్యూమరికల్ ఫిగర్ రావచ్చేమో కానీ లైక్ కర్నూలు కానీ, చిత్తూరు కానీ, కడప కానీ, ఈస్ట్ వెస్ట్ కానివ్వండి, కొన్ని 600, 500 పోస్టులు ఉన్నటువంటి ఈస్ట్ 500, 600, 800, 1000 పోస్టులు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్కి అన్ని పోస్టులు అయితే రావు. సో వాళ్ళు ఇంకా బెటర్గా రావాలి అంటే మీ ప్రిపరేషన్ లెవెల్స్ ఖచ్చితంగా పెంచుకోండి అని మాత్రము ఈ వీడియో ద్వారా ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. ఇది మనకు టెట్ పరంగా నవంబర్లో రావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు క్వాలిఫై కావడం కోసం కాదు, మీ టార్గెట్ 130 పెట్టుకోండి. 130 టార్గెట్ పెట్టుకోండి. ఈవెన్ పోయినసారి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మీ టార్గెట్ 130 పెట్టుకోండి. టెట్ వెయిటేజ్ చాలా కీలకము.
ఈవెన్ 120 వచ్చినా కానీ అక్కడికి లిమిట్, అక్కడికి చాలేనటువంటి ఆశ మాత్రం, అక్కడ చాలేనటువంటి ఆలోచనలో ఉండొద్దు. మీ ఆశ పెంచుకోండి. 140కి ట్రై చేయండి. డిఎస్సిలో ఇంకొక 2, 3 మార్కులు అవి ఫ్రీగా వచ్చే మార్క్సే కదా! సో టెట్‌లో మనకి మంచి స్కోర్ వచ్చాయనుకోండి, ఈవెన్ 18 మార్క్స్ స్కోర్ చేసావనుకో, తర్వాత మీరు డిఎస్సిలో ఒక 80కి 60 మార్క్స్ స్కోర్ చేసుకున్నా చాలు. 60-65 మధ్యలో స్కోర్ చేసుకున్నా చాలు. ఇక్కడ 18 వెయిటేజ్‌తో మీరు ఆటోమేటిక్‌గా టాప్ లిస్ట్‌లోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ డిఎస్సిలో మనకు టెట్‌లో 18 వెయిటేజ్ ఉంది అనుకోండి. డిఎస్సిలో మీరు ఇంకా ఒక 60-65, 60-65 ఫోకస్ చేసుకున్నా చాలు 80కి. 80కి 60-65 టార్గెట్ పెట్టుకున్నా కానీ మీరు ఆల్మోస్ట్ టాప్‌లోకి వెళ్ళిపోతారు. ఐ మీన్ 80 ప్లస్‌లో ఉంటారు. 80 ప్లస్‌లో ఉండి కొంచెం మనకింకా ఈ టార్గెట్ పెట్టుకున్నట్టు 80 ఈ స్కోర్ రావాలి. ఈ స్కోర్ రావాలంటే నువ్వు టార్గెట్ 70 పెట్టుకోవాలి. 80కి 70 లేదా అంతకన్నా ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నప్పుడే మనం 65 ఆ రేంజ్‌లో రాగలము. ఆ రేంజ్‌లో వస్తేనే మనకు జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. ఇంకా కట్ ఆఫ్‌లు, టెట్ ఆఫ్‌లు కాదు. టాప్ లిస్ట్‌లో రావడానికే ట్రై చేయాలి. ఆ ట్రై చేయాలి అంటే టెట్ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయండి. అంటే 130 ప్లస్ రావడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, నా వల్ల కాదు అనుకునే వాళ్ళు మాత్రం మనం ఏం చేయలేము. అంటే నాకు రావు, అంత స్కోర్ చేయడం నా వల్ల కాదు అనుకుంటే మనం ఏం చేయలేము. ఎవ్వరికైనా పాసిబులే. ఎవ్వరికైనా పాసిబులే. అది చదివే విధానాన్ని బట్టి ఉంటుంది. నీ కష్టపడే మనస్తత్వాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంతేకాని సాధ్యం కాదు అనుకుంటే ఏది సాధ్యం కాదు. సాధ్యపడుతుంది అనుకుంటే ఏదైనా సాధించగలము. సో ఫస్ట్ అటెంప్ట్‌లో కూడా డిఎస్సిలో 80+ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు సాధ్యం అవుతుంది, నేను సాధించగలను అని పట్టుదలతో మాత్రమే చదివింటారు. వాళ్ళ యొక్క కృషి చాలా ఉంటది. వాళ్ళ యొక్క కష్టం చాలా ఉంటది. వాళ్ళ యొక్క సపోర్ట్, అది ఫ్రెండ్స్ సపోర్ట్ కావచ్చు, రిలేటివ్స్ సపోర్ట్ కావచ్చు, పేరెంట్స్ సపోర్ట్ కావచ్చు. వాళ్ళకు ఒక బ్యాక్ బోన్‌గా ఒక సపోర్ట్ అనేది 100% అయితే ఉంటుంది. ఆ సపోర్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడే నువ్వు సక్సెస్ కావడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంటుంది అని మాత్రము చెప్పగలను. మరి డిఎస్సి 2026 పక్కా ఉంటుందా అంటే ఉండడానికి 70% ఛాన్సెస్ ఉంది. 70% అంటే 70% నెక్స్ట్ 2026లో డిఎస్సి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అంటే మిగతా 30% లేదంటే సో మేబీ అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో లోకేష్ గారు ప్రతి ఏడాది అని గుచ్చి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఏడాది అని చెప్తున్నారు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నవంబర్ వచ్చింది అంటే టెట్ వస్తే తర్వాత కంటిన్యూషన్‌లో డిఎస్సి ఇస్తాడా? లేదా మధ్యలో ఇంకొక టెట్ రావడానికి ఉంటుందా అనేది మనము పక్కన పెట్టేస్తే 26లో మరో డిఎస్సి రావడానికి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి ఎన్ని పోస్టులు అనేది మాత్రము చెప్పడానికి లేదు. ఈ 16,000 పోస్టులు అయితే పక్కాగా రావు. మాక్సిమం మనకు తెలిసి ఒక 5,000 నుంచి 6,000 మధ్యలో రావడానికి అవకాశాలైతే ఉంటాయి. సో 5,000 నుంచి 6,000 పోస్టులు వచ్చినా కానీ అది ఒక మంచి న్యూమరికల్ ఫిగరే ఫ్రెండ్స్. అంటే కొంచెం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కొంచెం పోస్ట్ తగ్గినా కానీ సో ఎస్జిటి వాళ్ళకు అంటే ఎక్కువ పోస్ట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ పోస్టులు ఇప్పుడు కర్నూలు తీసుకున్నాము 1,600+ పోస్టులు. సో అన్ని పోస్టులు ఉండడానికి ఆస్కారం ఉండదు. మేబీ నెక్స్ట్ కర్నూలు కూడా మళ్ళీ 600 నుంచి 800 పోస్టులు అయితే పక్కాగా అయితే ఉంటాయి. సో అలా కొన్ని జిల్లాలకు ఇప్పుడు 100 పోస్టు ప్రకాశం అనుకోండి. సో చాలా వరకు అదే న్యూమరికల్ ఫిగర్‌లోనే ఉంటుంది. సో శ్రీకాకుళం కానీ లేదా 120, 150 ఆ రేంజ్‌లో వస్తాయి. సో ప్రతి జిల్లాకు అప్రాక్సిమేట్‌గా ఒక రేంజ్ అనేది వస్తది. బట్ ఎన్ని వస్తాయో ఎవ్వరికీ తెలియదు. బట్ లోకేష్ గారు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని అయితే డిఎస్సి రావడానికి ఆస్కారం ఉంది 1 సంవత్సరం లోపు. సో 1 సంవత్సరం లోపు డిఎస్సి అంటే అప్పుడు చూసుకుందాంలే అనుకుంటే మాత్రం కష్టము. నేను మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి నోటిఫికేషన్‌కి ముందు 6 నెలల ముందుకే సిలబస్ కంప్లీట్ చేసుకొని లాస్ట్ 6 నెలలు కేవలము రివిజన్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఎవరికైనా సలహా ఇదే. నువ్వు డిఎస్సి అంటే ఎగ్జామ్‌కి ముందు టెట్ ఓకే. టెట్ ప్యాటర్న్, డిఎస్సి ప్యాటర్న్ చాలా వేరు. చాలా వేరు. డిఎస్సి అనేది నువ్వు సక్సెస్ కావాలి అంటే, టాప్ ర్యాంక్‌లో ఉండాలి అంటే నోటిఫికేషన్‌కి ముందు 6 నెలల నుంచి నువ్వు పక్కాగా రివిజన్ ఉండే విధంగా ప్రణాళిక వేసుకో. ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందనేది నీకే వదిలేస్తున్నాము. బట్ పాసిబిలిటీ ఉన్నంత వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయగలిగితేనే నువ్వు టాప్ లిస్ట్‌లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఎక్కువగా ఆలోచించొద్దు. సో ఇప్పుడు డిఎస్సి సాధించలేకపోయిన వాళ్ళు మాత్రము ఎక్కువగా ఆలోచించొద్దు. ఎక్కువగా టెన్షన్స్ పెట్టుకోవద్దు. సో నేను మళ్ళీ చెప్తున్నా, రాని జాబు ఇప్పుడు మిస్ అయింది. ఇంక నువ్వు ఎంత టెన్షన్ పడినా ఇంక అది అయిపోయింది. అంతే అంటారు కదా, గతం గతః అంటారు. గడిచిన కాలము మళ్ళీ రాదు. సో అయిపోయింది ఇంకా.
సో మెరిట్ లిస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఈరోజు సెలెక్టెడ్ లిస్ట్ కాల్ లెటర్స్ కూడా ఈరోజు నైట్కి వచ్చేస్తాయి. సో ఇంకా ప్రాసెస్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయినట్టే. సో బార్డర్లో ఉండేవాళ్ళు, అంటే ఒక హాఫ్ మార్క్లో అటు ఇటులో ఉండే వాళ్ళు మాత్రము నెక్స్ట్ వరకు వెయిట్ చేయాల్సింది. ఐ మీన్ కాల్ లెటర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళకు ఒక 0.1% అన్న అవకాశాలు కొంచెము ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు ఎస్జిటి పోస్టులు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేసి స్కూల్ అసిస్టెంట్ అన్ని పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళు, అట్లా కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ర్యాంక్లో, అంటే కట్ ఆఫ్ కన్నా నెక్స్ట్ ర్యాంక్లో ఉండే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం టెన్షన్ పడాలి. కానీ రాదు అని ఫిక్స్ అయిన వాళ్ళు ఇంకా టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండండి. టెన్షన్ పడినంత మాత్రాన రిజల్ట్స్ అయితే మారవు. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రిపరేషన్ చేసే ఓపిక ఉంటే ప్రిపరేషన్కి అయితే దగ్గరలో ఉండండి. ఇంకా వద్దులే అనుకుంటే మాత్రము ఫస్ట్ నుంచే దాని దూరంగా ఉండండి. బట్ జాబ్ సాధించాలంటే మాత్రము ఫస్ట్ నుంచే, నేను మళ్ళీ చెప్తున్నా, నోటిఫికేషన్ వచ్చే ముందు నుంచే టెట్ అయినా కానివ్వండి, టెట్లో మీరు మంచి స్కోర్ కావాలి అనుకుంటే టెట్ నోటిఫికేషన్కి ఒక 2 నెలల ముందు నుంచే రివిజన్ ప్లానింగ్ అనేది పక్కా వేసుకోవాలి. టెట్ నోటిఫికేషన్కి ఒక 2 నెలల ముందు నుంచే రివిజన్ ప్లానింగ్ వేసుకుంటేనే టెట్లో 130, 140 వస్తాయి. డిఎస్సి అయితే మినిమం నోటిఫికేషన్కి ముందు ఒక 4 to 6 months ముందే రివిజన్ ప్లానింగ్ వేసుకోవాలి. రివిజన్ ప్లానింగ్ అంటే సిలబస్ కంప్లీట్ చేసుకొని, రన్నింగ్ నోట్స్ కంప్లీట్ చేసుకొని, మొత్తం డేటా మొత్తం మీ అరచేతిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు రివిజన్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పక్కాగా 26లో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మరో టెట్ మాత్రము నాకు తెలిసి నవంబర్లో రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేబీ అక్టోబర్లో వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎనీహౌ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.